ఏది డబ్బులు వచ్చిన మెసేజ్ ఏది? పిఎం కిసాన్ డబ్బులు అన్ని బాగానే చేస్తున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే జనంకి పిచ్చారా పోపించి ఆయన ప్యాలెస్లో దాచుకొని జనాన్ని అందరిని చంపేసి వాళ్ళ రక్తం దాగాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి, ఒక్కోసారి ఏడుపు కూడా వచ్చినాయి, ఒక్కోసారి రక్తం కూడా వచ్చింది. వేసేయండి రా, రేత్రి కన్ను కొట్టండి రా, కన్ను కొట్టి వేసేసి తెల్లారిపోయి పరామర్శించండి రా అంటే సావదంగి పరామర్శిస్తారా? మాట్లాడదామయ్యా, ఏంది వాడు చేసిన ప్రభుత్వం, వాడు చేసిన పని ఎట్టాగా ఉంది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, ఇక రాబోయే రోజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవడు ఓటేయడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఓటేయడు, ఓటేసినోడికి బాగుండదు. నాలాంటి వేసినా గెలుస్తాడు ఆయన మీద. జగన్ మీద వాడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే నాలాంటి వెళ్ళి చంద్రబాబు నాయుడు గుర్తుపట్టుకొని నుంచుంటే అందరూ వాళ్ళే వేస్తారు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు నర్శెట్టి గోవర్ధన్ రావు, నాది ఏమని దుగ్గిరాల మండలం. గోవర్ధన్ రావు గారు, ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని చెప్పి చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి కదా, ఏంటి ఎట్లా ఉంది ఒక రైతుగా? బాగానే ఉంది. ఎకరం ఉన్నోళ్ళకి కూడా వేస్తున్నారు, 40 సెంట్ ఉన్నోళ్ళకి కూడా వేస్తున్నారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి లేదు, కానీ రైతులకి అందరికీ బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సూపర్ 6 పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం దాదాపు 2 నెలలు 14 నెలలు అయింది. పథకాలన్నీ బాగానే ఉంటున్నాయి, అన్ని అమల్లో జరుగుతున్నాయి. డబ్బులు వచ్చిన మెసేజ్ ఏది? పిఎం కిసాన్ డబ్బులు అన్ని బాగానే చేస్తున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే జనంకి పిచ్చారా పోపించి ఆ డబ్బులన్నీ ఆయన ప్యాలెస్లో దాచుకొని జనాన్ని అందరిని చంపేసి వాళ్ళ రక్తం దాగాడు. కాదు, ఒక రైతుగా నువ్వు కూడా చెప్తా ఉన్నావు లిక్కర్లో కల్తీ సారా వచ్చిందని. నువ్వు ఒక రైతుగా, మారుమూల గ్రామంలో ఉండే రైతుగా నువ్వే చెప్తా ఉంటే అసలు ఏం జరగలేదు, ఇదంతా అవినీతి అక్రమం. ఏమంటే ఏమి జరగకపోతే ఇన్ని 100 మంది ఎట్లా చచ్చిపోయారు? కిడ్నీలు లివర్లో వచ్చి కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఈ పాపం వాళ్ళ తగలదా? ఇప్పుడు నీకు ఉంది ఆడపిల్లలు, ఎన్ని 100 కోట్లు సంపాదించి ఏం చేసుకుంటా? ఇదంతా లోకేష్ అక్రమంగా చేస్తున్నాడు. లోకేష్ అక్రమంగా చేస్తే ఈ పాటికి ఎప్పుడో పంపించేవాడు లోపలికి ఆయన్ని. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా మంచిగా దాన్ని అవసరాన్ని బట్టి వాళ్ళు చేసిన తప్పులు నిరూపణ అయితేనే జైల్లో పెడతారు. అంతేగాని ఈయనకి మళ్ళీనేమో ఆయన తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎక్కడ కర్నూలులో అరెస్ట్ చేశారు. ఎక్కడ తీసుకెళ్లారు? రాజమండ్రి తక్కువ ఉందా? మనకు విజయవాడకి 180 కిలోమీటర్లు, అవి ఒక 180 కిలోమీటర్లు, 360 370 కిలోమీటర్లు. 74 ఏళ్ళ వయసు ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి నువ్వు నా రకంగా తిప్పలు పెట్టావంటే అసలు నువ్వు మడిసివేనా, దున్నపోతువా? ఇప్పుడు నువ్వు అమ్మకి పోబెట్టలేదు, చెల్లెలకి పోబెట్టలేదు, ఆయన అందరికీ పోబెడుతున్నాడు. నువ్వు చేసే పని ఏంటి? ఈ పని ఇట్లాంటి పనులు చేయాలా? నీకు అవసరమా? 2 ఆడపిల్లలు కమ్మగా బతుకుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నీకు ఎందుకు ఇన్ని 1,00,000 కోట్లు ఎందుకు? నీకు ఎంతమంది బినామీలు ఎందుకు? సరే, అసలు ఇవన్నీ కాదు కానీ అవన్నీ అంటే ఇంకా మామూలుగా జరిగేవి రాజకీయ పరిణామాలు. ఒక రైతుగా చెప్పండి, చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. చంద్రబాబు రైతులను పట్టించుకోవట్లేదు. చంద్రబాబు రైతులను అసలు రైతు పట్టించుకొని ప్రభుత్వంగా మారిపోయింది చంద్రబాబు ప్రభుత్వం అంటున్నాడు. లేదు, రైతుల్ని ఆయన పట్టించుకుంటున్నాడు. రైతుల్ని పట్టించుకోకపోతే ఆయన టైటిల్ లీడ్ పెట్టాడు. ఆ పొలం అంతా జనం మా పొలం అయితే ఆయన రాయేసేది ఏంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నా పొలం ఉంది, నా పొలం మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, వాళ్ళ నాన్న ఇచ్చాడు. ఈయన ఆ పాస్బుక్ మీద ఈయన పేరు ఎందుకు? ఆయన ఆస్తి ఉంది, మాకేమన్నా మా పాస్బుక్ మీద పేరు వేయించుకుంటాడు ఆయన పేరు? మా పేరు వేస్తామా? ఆయన ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు. అరే మాట్లాడదామయ్యా, ఏంది వాడు చేసిన ప్రభుత్వం, వాడు చేసిన పని ఎట్టాగా ఉంది. ఇగో నిన్ను కూడా అంటా, నేను అట్లా మాట్లాడితే సపోర్ట్ చేస్తా ఆయనకి. అసలు చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, ఇక రాబోయే రోజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవడు ఓటేయడు? ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఓటేయడు, ఓటేసినోడికి బాగుండదు. ల్యాండ్ టైటిల్ లీడింగ్ పెట్టాడు, అది అన్నాడు ఇది అన్నాడు. ఏ ఉడుకోడు అమ్ముదెంగేవాడు, దుగ్గిరాల మండలం మొత్తం ఒకడు తాకట్టు పెట్టేవాడు. ఏ అదానీకో అంబానీకో పెట్టుకునేవాడు. సరే, ఒక రైతుగా చెప్పు బాబాయ్,
నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతోషంగా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి, ఒక్కోసారి ఏడుపు కూడా వచ్చినాయి, ఒక్కోసారి రక్తం కూడా వచ్చింది. దేనికి? మరి ఈ రేట్లు అయ్యని అని వడ్డేసుకున్నాడు, సంవత్సరానికి ఇచ్చాడు. ఇప్పుడు 24-48 గంటలు 50 గంటలు 2 రోజులకి 2 రోజుల పూటకి వచ్చేస్తున్నాయి డబ్బులు. నిజమేనా అది? వచ్చినాయి నీకు? వచ్చినాయి. నేను వేసా, నాకు ఎకరం 1/2 ఎకరం ఉంది, 2 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 70 బత్తాలు వేసా, ఒక 20 బత్తాలు తిండి కుంచుకొని 70 బత్తాలు వేసా. ఎప్పుడు పడ్డాయి డబ్బులు? 70 బత్తాలు అయితే 8 రోజులకి ఇచ్చారు. అప్పుడు కొద్ది మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చింది అప్పుడే. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొద్ది లేటుగా పడ్డాయి. ఇప్పుడు మొన్న మొక్కజొన్నలు వేసాను, ఎమ్మటే వచ్చినాయి, బాగానే జరుగుతుంది. ఇప్పుడు మీరు గ్రామ స్థాయిలో ఉన్న రైతులు మీరే మేము సంతోషంగా ఉన్నామని చెప్తా ఉంటే, జగన్ మొన్న పొదిలి వెళ్ళాడు, మొన్న బంగారుపాలెం వెళ్ళాడు, ఇక్కడ రైతులు కలిసి రైతులు ఎవరు కూడా సంతోషంగా లేరు, రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, అందరూ గిట్టుబాటు ధర లేవని చెప్తా ఉన్నాడు. బంగారుపాలెం వెళ్ళి ఏం చేశాడు? ఆడెవడో పాపం రైతు మామిడికాయలు కోసుకొని టాటర్లు వేసుకొస్తే వాడిని అదిరించి బెదిరించి ఆ కాయలన్నీ కింద కార్చి వాటి మీద తొక్కించుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు 6 రూపాయలు ఇస్తున్నాడు. 6 రూపాయలు ఇస్తున్నా అంటే ఎంత లాభం? ఈకిపోగా వాడి దగ్గర మామిడికాయలు లాక్కొని టాటర్లు లాక్కొని కింద వార్చి తొక్కిచ్చేసి అదేమంటే రఫా రఫా నలకండి అంటాడు. ఆయన ఉన్నాడు పేరు నాని, వేసేయండి రా, రేత్రి కన్ను కొట్టండి రా, కన్ను కొట్టేసి తెల్లారిపోయి పరామర్శించండి రా అంటే సావదంగి పరామర్శిస్తారా? సరే, అసలు ఇగో సూపర్ 6 అంటున్నాడు కదా, సూపర్ 6లో మీ ఇంట్లో కానీ నీకు కానీ మొత్తం ఎన్ని పథకాలు వచ్చినాయి? మా ఇంట్లో ఇప్పటికి 4 పథకాలు వచ్చినాయి. ఏమేంటి? గ్యాస్ బండ్ వచ్చింది, నా పింఛని వస్తుంది, మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. ఇద్దరు నా మనవాళ్ళు ఇద్దరు, నాకు మా పిల్లలు పెద్దోళ్ళే, ఇద్దరు మనవాళ్ళకి రైతు ఇది వచ్చింది, తల్లికి వందనం వచ్చింది. అసలు సూపర్ 6 అమలు కావట్లేదు అంటున్నాడు. అమలు కాకపోతే జనం ఎంతమంది ఎందుకు వస్తారు మీటింగులకి, ఎంతమంది చూస్తారు? ఆయన చెప్పేది అబద్ధాలండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది అన్ని అబద్ధాలు, 100కి 90 అబద్ధాలు చెబుతాడు, ఒకటో రెండో నిజాలు చెబుతాడు. కాదు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో నేనే గెలుస్తానని చెబుతున్నాడు. ఎక్కడ గెలుస్తాడు? 151 సీట్లకి మధ్యలో 5 తీసేసి అటోటి ఇటోటి ఇచ్చారు. 151 సీట్లు వచ్చినాడు బాగా చేస్తే ఆయనకి వేసేవాళ్ళు ఓట్లు. బాగా చేయిపోమట్టేగా ఆయన, బాగా ప్రభుత్వం చేయిపోమట్టే అటు ఇటు ఉంచి మధ్యలో కట్ చేశారు. అది అందుకే 11 అయినాయి. నెక్స్ట్ ఏంటి మరి? ఈసారి అయితే 5 వస్తాయి, ఎంతకని రావు. 5 వస్తాయి, ఆయన ఒక్కడే అసలు ఆయన కూడా గెలవడు రేపు పులివెందుల్లో, అది గ్యారంటీ. నాలాంటి వేసినా గెలుస్తాడు ఆయన మీద. జగన్ మీద వాడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే నాలాంటి వెళ్ళి చంద్రబాబు నాయుడు గుర్తుపట్టుకొని నుంచుంటే అందరూ వాళ్ళే వేస్తారు, కార్యకర్తలే తిరుగుతారు. మనోడు వచ్చాడు రైతు, ఇది వేద్దాం అని తిరిగి వేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం అంటున్నాడు. రైతు ప్రభుత్వం, బ్యాందీ ప్రభుత్వం. తప్పుడు బ్రాండ్లు ముడిచి తప్పుడు బ్రాండ్లతో బ్యాందీ తయారు చేసి చీప్ లిక్కర్ తయారు చేసి అప్పుడు 70 రూపాయలు ఉండేది, ఇవాళ 150 తీసుకొని 150 300 తీసుకొని డబ్బులన్నీ పోగేసుకొని తాడేపల్లి డెన్లో పెట్టుకొని బంగారం కొని దుబాయ్ పంపించి అక్కడ హోటల్లో ఇక్కడ హోటల్లో ఇవన్నీ చేస్తే మరి జనం ఎట్టేస్తారు, ఓట్లు వేస్తారు.